గ్రామానికి అందం. అంతేకాదు అది పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు రచ్చబడే కూడాను. సెలవు రోజుల పిల్లలంతా కలిసి ఆడి పాడి ఆనందంగా గడిపేశారు. తెచ్చుకున్న పదార్థాలు అందరూ కలిసి పంచుకొని ఇష్టంగా తింటారు. రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడుతాడు. అయితే రవి నడవలేడు. వాళ్ళక్క లత రవిని అక్కడకు చక్రాల కుర్చీలో తీసుకొని వస్తూ ఉండేది. ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్ సామ్యూల్ చెట్టు కిందకు చేరారు. వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వసంత ఋతువు కావడంతో వేప పూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది. ఆ పక్కన ఉన్న మామిడి చెట్టుకు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసన ఇస్తున్నాయి. అదిగో లత, రవి వస్తున్నారా అన్నాడు సామ్యూల్. వాళ్ళ బుట్టల వైపు చూస్తున్నారా అన్నాడు సామ్యూల్. లత సామ్యూల్ని ఏం తెచ్చారు అని అడిగింది లత సామ్యూల్ని. నేను బెల్లం ముక్కలు తెచ్చాను. ఆనంద్ జామకాయలు తెచ్చాడు. ఇంతకు మీరేం తెచ్చాడు అని అడిగాడు సామ్యూల్. వాళ్ళ బుట్టల వైపు చూస్తూ చాలా తెచ్చాము, కూర్చోండి అన్నాడు రవి. ఆనంద్ గబగబా వెళ్ళి ఆ పక్కన రాలిన బాదం ఆకులు ఏరుకొచ్చాడు. వాటిని పక్కనే ఉన్న పంపు నీటితో కడుక్కొని తెచ్చాడు సామ్యూల్. ఆకులు పరుచుకొని తెచ్చుకున్న పదార్థాలు పంచుకోసాగారు మిత్రులు. అబ్బా పూర్ణం, బూరెలు, గారెలు, రామణం నాకు ఇష్టం. ఇష్టమై అన్నాడు సామ్యూల్. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది. వీటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అంటూ గిన్నె మూత తీసింది. అందరికీ తలా కొంచెం పంచింది.